భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తన నిజ జీవితంలో ఎదుర్కొన్న ఆసక్తికరమైన విమానం హైజాక్ ఘటనను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ హైజాకింగ్ విమానంలో స్వయంగా తన తండ్రి ఉన్నట్లు చెప్పారు. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ప్రవాస భారతీయులతో జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని ఆయన వివరించారు. ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన IC-814 కాందహార్ హైజాక్ టెలివిజన్ సిరీస్ గురించి పెద్ద వివాదమే జరుగుతోంది. దీని గురించి ప్రవాస భారతీయుడు ఒకరు జయశంకర్ ను ప్రశ్నించినప్పుడు ఆ సిరీస్ తాను చూడలేదని చెబుతూనే 1999లో హైజాక్ అయిన విమానంలో తన తండ్రి ఉన్న విషయాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1999లో ఒక విమానం హైజాక్ అయింది. ఆ విమానంలో మా నాన్నగారు కూడా ఉన్నారు. అప్పుడే నేను కొత్తగా ఉద్యోగంలో చేరాను. విమానం హైజాక్ ఘటనను డీల్ చేసిన బృందంలో నేను ఉన్నాను. అమ్మకు ఫోన్ చేసి ఇంటికి రావడం కుదరదని చెప్పాను. ఆ తర్వాత హైజాక్ అయిన విమానంలో మా నాన్న ఉన్నారని తెలిసింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవైపు హైజాక్ అయిన బృందంలో పనిచేస్తూ హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఉన్నాను అని చెప్పారు. ఇక హైజాక్ విమానం కథ కాందహార్లో సుఖాంతమైందని, అదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.